పార్టీ ఏదైనా నియోజకవర్గం వేరైనా వారు పోటీలో ఉంటే చాలు ఓటర్లు బ్రహ్మరథం పడతారు. విజయానికి బాటలు వేస్తారు. ప్రచారానికి రాకపోయినా సరే గెలిపించుకుంటారు. ఆ అభిమానంతోనే కొన్ని దశాబ్దాలుగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కేంద్రంలో కీలక పదవులను చేపడుతూ వచ్చారు. ఇది నిన్నటి మాట. ఇప్పుడు సీన్ మారింది. అలాంటి హేమీలంతా ఈసారి పోటీకి ఆసక్తి చూపడం లేదు. లాల్ కృష్ణ అద్వానీ ప్రస్తుతమున్న రాజకీయ నేతల్లో కురువృద్ధుడు. 6 దశాబ్దాలు ప్రజాసేవలో ఉన్న ఆలు పెరగని నాయకుడు. బీజేపీకి జవసత్వాలు కల్పించిన నేతల్లో ప్రముఖుడు. పార్టీని జనంలోకి తీసుకువెళ్లిన కడు సమర్థుడు. వ్యూహ రచనలో చాణక్యుడు. కొన్ని దశాబ్దాల పాటు లోక్సభకు ఎన్నికవుతూ వస్తున్న అద్వానీ చేపట్టని పదవులు లేవు. ప్రధాని పదవికి కూడా ఆయన పేరు బలంగా వినిపించింది. 1982 వరకు లోక్సభలో కేవలం 2 సభ్యులు మాత్రమే ఉన్న బీజేపీ బలాన్ని 1989 నాటికి 86కు చేర్చిన ఘనత ఎల్కే అద్వానీది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఘనతలో కీలక పాత్రధారి, సూత్రధారి అద్వానీయే. ఇప్పుడు ఆయన అస్త్ర సన్యాసం చేశారు. 17వ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. పోటీకి అనాసక్తత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన గుజరాత్లోని గాంధీనగర్ నుండి ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోటీకి దిగుతున్నారు. బీజేపీకి చెందిన సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా సుష్మా స్వరాజ్ కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 1970 నుండి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సుష్మా తాను రాజకీయాల నుండి తప్పుకోవడం లేదని, ఎన్నికలకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంఘ్ పరివార్లో కీలక నేతగా ఎదిగిన ఉమాభారతి కూడా ఎన్నికల రణరంగం నుండి తప్పుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉమా ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోమని స్వచ్ఛందంగా ప్రకటించారు. దేశానికి 11వ ప్రధానిగా పనిచేసిన రాజకీయ కురువృద్ధుడు హెచ్డి దేవేగౌడ కూడా ఈసారి పోటీకి వెనకడుగు వేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన హసన్ లోక్సభ స్థానాన్ని తన మనవడు ప్రజ్వల్ రేవన్నకు అప్పగించారు. 1962 నుండి అసెంబ్లీకి, లోక్సభకు ఎన్నికవుతూ వస్తున్నారు దేవేగౌడ. 6 సార్లు లోక్సభకు ఎన్నికైన దేవేగౌడ 1996 నుండి 97 మధ్యకాలంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అయింది. జనతాదళ్ సెక్యులర్ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో దేవేగౌడ కృషి ఎంతో ఉంది. 1967లో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలోకి కాలుమోపిన శరద్ పవార్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టారు. 5 దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాదా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శరద్ పవార్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నెలకొల్పిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పలు రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలిపింది. ఇక శక్తివంతమైన మహిళా నేతగా ఎదిగిన బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా ప్రస్తుతం పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, ఆర్ఎల్డీతో కూటమి కట్టి తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో పాటు పలు రాష్ట్రాల్లో బీఎస్పీ ఉనికికి కృషి చేస్తున్నారు. విపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు బలంగా వినిపిస్తోంది. తమ కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేయబోతున్నారు. దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కూడా ఈసారి పోటీ చేయబోనని తేల్చి చెప్పేశారు. పంజాబ్లోని అమృత్సర్ నుండి పోటీ చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన్ను విజ్ఞప్తి చేసినా సున్నితంగా తిరస్కరించారు. కొన్ని దఫాలుగా అసోం నుండి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న ఆయన ఈసారి రాజ్యసభకు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా మొదట్లో పోటీ చేయాలని ఆసక్తి చూపినా ఆ తర్వాత పోటీ చేయడం లేదని చెప్పేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అంటున్నారు. హేమీల్లాంటి నేతలంతా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్వచ్ఛందంగా ప్రకటించి తప్పుకుంటే పార్టీలు టికెట్లు నిరాకరించడంతో అనేక మంది పోటీకి దూరమయ్యారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, గిరిరాజ్ సింగ్ తదితరులున్నారు.